హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక 4 టాప్ ఫోన్స్ని కంపారిజన్ చేస్తాను. ఇది నాకు రీసెంట్ 4-5 డేస్లో ఎక్కువ వచ్చిన కామెంట్స్లో ఉన్న టాప్ 4 ఫోన్స్ అనమాట. ఈ 4 ఫోన్స్లో ఏది బెస్ట్ అనేది మీ చాయిస్కే వదిలేస్తాను. వీటిలో ఉన్న కొన్ని మెయిన్ డిఫరెన్సెస్ చెప్తాను. ఈ 4 ఫోన్స్ మాత్రం ఈ పర్టికులర్ బడ్జెట్లో తోప్ ఫోన్స్. మీకు మీ ఇష్టం అన్నట్టు, అంటే మీ ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా మీరు చూజ్ చేసుకోండి. అది మీ ఇష్టానికే వదిలేస్తాను. నేను సలహా ఇస్తాను, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ సీజన్ చాలా హ్యూజ్ సేల్స్తో రాబోతుంది. నెంబర్ ఆఫ్ లూట్ డీల్స్ అయితే వస్తూ ఉంటాయి. ఛానల్లో కొంచెం యాక్టివ్గా ఉండండి. డీల్స్ ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను, దాంట్లో జాయిన్ అయిపోండి. ఖచ్చితంగా యాక్టివ్గా ఉండండి. ఇవాళ నైట్ నుంచే మీకు నెంబర్ ఆఫ్ డీల్స్ అనేది ఆల్రెడీ ఓపెన్ అయిపోయినాయి కదా, సో అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండండి. లూట్ డీల్స్ మాత్రం అస్సలు వదిలిపెట్టద్దు, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ కామెంట్లాగా పిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఈరోజు నేను చెప్పబోయే 4 ఫోన్స్ ఒకే బడ్జెట్లో ఉన్న 4 కిల్లర్ ఫోన్స్. 30,000 రూపాయల బడ్జెట్లో ఉన్న సూపర్ ఫోన్స్. దాంట్లో వెరీ ఫస్ట్ మీకు నథింగ్ ఫోన్ 1, రెండోది గూగుల్ పిక్సెల్ 6a, మూడోది శాంసంగ్ గెలాక్సీ S21 ఫ్యాన్ ఎడిషన్, ఇక 4వది షామీ 11T Pro. ఇది లేట్గా వచ్చిన లేటెస్ట్ డీల్తో వచ్చిన ఫోన్ అనమాట. ఇవి 4 ఫోన్స్లో ఏది తీసుకోవాలని చాలామంది అడుగుతున్నారు. ఒకసారి ప్రైజింగ్ పరంగా చూసుకుంటే నథింగ్ ఫోన్ మీకు ఫ్లిప్కార్ట్లో 28,999 రూపాయలకు రాబోతుంది. అండ్ గూగుల్ పిక్సెల్ 6a 27,499కి ఏమో రాబోతుంది. అండ్ శాంసంగ్ గెలాక్సీ S21 ఫ్యాన్ ఎడిషన్ మీకు 31,999 రూపాయలకు రాబోతుంది. అండ్ మీకు షామీ 11T Pro 28,999 రూపాయలకు రాబోతుంది. సో ఇవి 4 కూడా ఒక 1,000 రూపాయలు అటు ఇటు గ్యాప్తోనే ఉన్న ఒక ఫోన్స్ అనమాట. 4 సూపర్ ఫోన్స్. సో వీటిలో మీకు ఏది తీసుకోవాలనేది ఇప్పుడు నేను కొన్ని కంపారిజన్స్ చెప్తాను. వాటిని మీరు మీకు తగ్గిన విధంగా మీరు రాసుకోండి, మీకు నచ్చిన ఫోన్ మీరు చూసుకోండి. దాంట్లో వెరీ ఫస్ట్ డిజైన్ అండ్ లుక్ పరంగా చూసుకుంటే నేను డైరెక్ట్ బ్లైండ్ ఆన్సర్ నథింగ్ ఫోన్ 1. సో నథింగ్ ఫోన్ 1 డిజైన్ మాత్రం అల్టిమేట్గా ఉంటుంది. కాకపోతే దీంట్లో కొన్ని కాంప్రమైజ్ మీరు చేయాలి. ఒకటి, బ్యాక్ సైడ్ జాతరల ఎఫెక్ట్ ఉన్న లైట్స్ ఉంటాయి కదా, అవి మీకు కావాలి అనుకుంటే తీసుకోండి, వద్దు అనుకుంటే అసలు ఆ ఫోన్ స్కిప్ చేసేయండి. బెస్ట్ ఆప్షన్ అనమాట. అండ్ బ్యాక్ సైడ్ మొత్తం కూడా అది మీకు ట్రాన్స్పరెంట్ గ్లాస్. అది ఫ్యూచర్లో ఏమవుతుందంటే మీరు కేస్ వాడకపోతే స్క్రాచెస్ పడి చూడటానికి కొంచెం అగ్లీగా తయారయ్యే అవకాశం ఉంటుంది. అది 1 ఇయర్ తర్వాత జరిగే అవకాశం ఉంటుంది. ఇది కూడా మీరు నోటీస్ చేయండి. సో డిజైన్ పరంగా చూసుకుంటే అది అల్టిమేట్ లుక్తో వస్తుంది, కానీ కొన్ని కాంప్రమైజ్ అయితే మీరు చేయాలి. ఇక రెండోది తర్వాత డిజైన్ పరంగా చూసుకుంటే మీకు శాంసంగ్ గెలాక్సీ S21 ఫ్యాన్ ఎడిషన్ సూపర్గా ఉంటుంది. అండ్ అఫ్కోర్స్ కాంపాక్ట్గా ఉండాలనుకుంటే గూగుల్ పిక్సెల్ 6a మీకు చాలా చిన్న సైజ్తో వస్తుంది స్క్రీన్ అది. సో కాంపాక్ట్నెస్ కావాలనుకుంటే పిక్సెల్ 6a. ఇంకా ఓవరాల్గా అన్నీ పర్లేదు అనుకుంటే, కొంచెం లార్జ్ స్క్రీన్ అయినా పర్లేదు అనుకుంటే షామీ 11T Pro. ఇవి 4 కూడా డిస్ప్లేలు అన్నీ కూడా OLED కేటగిరీకి సంబంధించిన డిస్ప్లేలే. సూపర్ AMOLED, OLED అన్నీ ఒకటే డిపార్ట్మెంట్కి సంబంధించిన డిస్ప్లేలు, డెరివేటివ్స్ అనమాట. సో అందుకని 4 కూడా మీకు అదే స్క్రీన్తో వస్తాయి. అంటే అలాంటి స్క్రీన్తోనే వస్తే కొన్ని స్పెషల్ ఫీచర్స్ అటు ఇటు ఉండొచ్చు, కానీ స్క్రీన్ పరంగా మాత్రం 4 కూడా మిమ్మల్ని 100% సాటిస్ఫై చేస్తుంది. అండ్ కాకపోతే బ్రైట్నెస్ విషయంలో కొంచెం షామీ ఫోన్లో మీకు బ్రైట్నెస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం బెటర్ లుక్ అయితే కొంచెం ఆ డిస్ప్లే పరంగా చూసుకుంటే అక్కడ కొంచెం బెటర్ ఆప్షన్ అయితే అది అవుతుందన్నమాట. అండ్ కమింగ్ టు ద మేజర్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే పెర్ఫార్మెన్స్. ఇక్కడ పెర్ఫార్మెన్స్లో మాత్రం కొంచెం డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు. ఇక్కడ పెర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్లో చూజ్ చేసుకుంటే ది ఫస్ట్ నేను ఖచ్చితంగా షామీ 11T Proని చెప్తాను. స్నాప్డ్రాగన్ 888 5G ప్రాసెసర్ ఉంటుంది, 5nm ప్రాసెస్ అనమాట అది. ఇక మీకు గూగుల్ పిక్సెల్ 6a అలాగే శాంసంగ్ గెలాక్సీ S21 ఫ్యాన్ ఎడిషన్లో రెండిట్లో మీకు ఉంది ఎగ్నోస్ డెరివేటివ్సే, అంటే శాంసంగ్ సంబంధించిన డెరివేటివ్సే. ఎగ్నోస్ 2100 టెన్సర్. ఇవి రెండు యాక్చువల్గా టెన్సర్, గూగుల్ టెన్సర్ అనే పేరు వేరేలాగా పెట్టుకున్నప్పుడు కూడా అది యాక్చువల్గా ఒక శాంసంగ్ ఎగ్నోస్ ప్రాసెసర్కి సంబంధించిన మోడిఫైడ్ వెర్షన్ లేదంటే డెరివేటివ్ అనమాట. సో అదే ఫ్యామిలీ కాబట్టి 2 5nm ప్రాసెసర్లే. సో ఇక్కడ రెండో ఏదైనా చూజ్ చేసుకోమంటే స్నాప్డ్రాగన్ 888 5G ప్రాసెసర్ తర్వాత నేను ఈ రెండిట్లో ఏదైనా మీ ఇష్టం అని చెప్తాను. ఆ తర్వాత కొంచెం లోవర్ ఎండ్ ప్రాసెసర్ ఏంటంటే స్నాప్డ్రాగన్ 778 5G మీకు 778, ఇది మీకు నథింగ్ ఫోన్లో ఉంటుంది. అదొక్కటి మీకు కొంచెం లోవర్ ఎండ్ ప్రాసెసర్ అనమాట. సో ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రాసెసర్ డిపార్ట్మెంట్లో ఫస్ట్ పాయింట్ షామీ, తర్వాత మీకు శాంసంగ్ కానీ లేదంటే పిక్సెల్ కానీ, ఆ తర్వాత లాస్ట్ పార్ట్ మాత్రం మీకు నథింగ్ ఫోన్ అయితే అవుతుంది. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ కమింగ్ టు ద UI అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్, మీకు 4 ఫోన్స్ కూడా అల్టిమేట్గా ఇప్పుడు Android 12, ఒక గూగుల్ పిక్సెల్ 6a మీకు Android 13 మీద రన్ అవుతున్నట్టుంది.
రీసెంట్గా అప్డేట్ వచ్చింది కాబట్టి. సో అప్డేట్స్ పరంగా చూసుకుంటే ఇంకా మీకు 3 ఫోన్లు కూడా ఇంకొక 2 సంవత్సరాల పాటు ఈజీగా సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే రోల్అవుట్ చేస్తాయి. సో ఆ విషయంలో మీకు కాంప్రమైజ్ అయితే ఏమి ఉండవు. కొంచెం ఎర్లీగా అప్డేట్స్ రావాలంటే ఖచ్చితంగా మీకు గూగుల్ పిక్సెల్ 6 అనే మీకు ఫాస్ట్గా అప్డేట్స్ అనేది రోల్అవుట్ చేస్తూ ఉంటారు. అది గూగుల్కి సంబంధించిన ఓన్ ఫోన్ కాబట్టి వాళ్ళు ఫాస్ట్గా ఇస్తూ ఉంటారు. సో 3 కూడా ఆండ్రాయిడ్ 12 అండ్ 13 మీద రన్ అవుతుంది. 2 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే మీకు ఇస్తాయి. కానీ ఇక్కడ ఓఎస్ పక్కకు పెడితే కంఫర్ట్ అండ్ ఫీచర్స్ అండ్ యూజబిలిటీ అండ్ మీకున్న కస్టమైజేషన్స్ ఆ డిపార్ట్మెంట్లో చూసుకుంటే మాత్రం ఫస్ట్ కస్టమైజేషన్స్ డిపార్ట్మెంట్లో వెళ్తే మీకు షామీ Mi 11T Proలో ఉన్నది కస్టమైజేషన్స్ పరంగా మాత్రం చాలా ఎక్కువ ఫీచర్లు ఆఫర్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత మీకు సామ్సంగ్ గెలాక్సీ S21 ఫ్యాన్ ఎడిషన్ మీకు కొంచెం బెటర్ ఫీచర్స్ ఆఫర్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత నథింగ్ ఫోన్, ఆ తర్వాత గూగుల్ పిక్సెల్ 6a. యాక్చువల్గా నథింగ్ ఫోన్ గూగుల్ పిక్సెల్ 6a రెండు కూడా స్టాక్ హండ్రెడ్కి దగ్గరగా ఉంటాయి. స్టాక్ హండ్రెడ్ కాబట్టి మీకు ఎక్కువ ఫీచర్లు అనేవి ఉండవు. సో ఫీచర్లు ఎక్కువ కావాలి, నేను ఎక్కువగా యూటిలిటీ టూల్స్ ఎక్కువగా వాడుతూ ఉంటాను, నాకు డిఫరెంట్ యాప్స్ కావాలనుకుంటే ఫస్ట్ షామీ, తర్వాత శాంసంగ్, తర్వాత మిగతా 2 వేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. కానీ ఇక్కడ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది. మళ్ళీ ఫీచర్లు వేరు, ఎక్స్పీరియన్స్ వేరు. ఎక్స్పీరియన్స్ పరంగా చూసుకుంటే ఇది ఫస్ట్ ఖచ్చితంగా గూగుల్ పిక్సెల్ 6a, తర్వాత నథింగ్ ఫోన్ 1, తర్వాత సామ్సంగ్ గెలాక్సీ S21 ఫ్యాన్ ఎడిషన్. ఆ తర్వాత లాస్ట్లో సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ పరంగా చూసుకుంటే షామీ 11T Pro కొంచెం ల్యాగ్ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ కస్టమైజేషన్స్ ఉంటాయి. ఎక్కువ కస్టమైజేషన్స్ ఉంటే ఖచ్చితంగా మీకు లోడ్ ఎక్కువ పడుతుంది కాబట్టి పెర్ఫార్మెన్స్ అనేది ఖచ్చితంగా కొంచెం ల్యాగ్ ఉంటుంది. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక పర్సన్ తల మీద ఏమి లోడ్ లేకుండా పోతుండో, ఇంకో పర్సన్ తల మీద హెవీ లోడ్తో పోతుండో, ఎవరు స్పీడ్గా నడుస్తారు? ఖచ్చితంగా ఏమీ లోడ్ లేని వాళ్ళే కదా. అందుకని గూగుల్ పిక్సెల్ 6 ఈ పరంగా చూసుకుంటే మాత్రం ది బెస్ట్. ఆ తర్వాత నథింగ్ ఫోన్, ఆ తర్వాత సామ్సంగ్ గెలాక్సీ S21 ఫ్యాన్ ఎడిషన్, ఆ లాస్ట్కి మీకు Mi 11T Pro ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓఎస్ నెంబర్ వేరు, ఓఎస్ ఎక్స్పీరియన్స్ వేరు, ఓఎస్ ఫీచర్లు ప్రొవైడ్ చేయడం వేరు. ఫీచర్లు కావాలనుకుంటే షామీకి వెళ్ళాలి, నాకు స్పీడ్ కావాలనుకుంటే గూగుల్ పిక్సెల్ 6aకి వెళ్ళాలి. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. దెన్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్. ఇక్కడ కెమెరా డిపార్ట్మెంట్లో మాత్రం హ్యూజ్ చేంజెస్ అయితే ఉంటాయి. ఇక్కడ కెమెరా డిపార్ట్మెంట్లో అల్టిమేట్గా ఒకటి చూస్ చేసుకోమంటే నేను సామ్సంగ్ గెలాక్సీ S21 ఫ్యాన్ ఎడిషన్ చూస్ చేసుకుంటాను నెంబర్ 1 లాగా. ఆ తర్వాత ఆబ్వియస్గా నేను నథింగ్ ఫోన్ 1 చూస్ చేసుకుంటాను. ఆ తర్వాత గూగుల్ పిక్సెల్ 6a చూస్ చేసుకుంటాను. ఆ తర్వాత షామీ 11T Pro చూస్ చేసుకుంటాను. ఈవెన్ 108 మెగాపిక్సెల్ కెమెరా షామీలో ఉన్నప్పుడు కూడా నాకు కెమెరా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ బెటర్గా కావాలనుకుంటే ఖచ్చితంగా నేను ఈ ఆర్డర్లో వెళ్తాను. సామ్సంగ్ గెలాక్సీ S21 ఫ్యాన్ ఎడిషన్, ఆ తర్వాత మీకు నథింగ్ ఫోన్ 1, ఆ తర్వాత మీకు గూగుల్ పిక్సెల్ 6a, ఆ తర్వాత మీకు షామీ 11T Pro. కాకపోతే ఇక్కడ కెమెరాని రియల్ లైఫ్ రాగా ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా గూగుల్ పిక్సెల్ 6a కన్సిడర్ చేయాలి. ఎందుకంటే గూగుల్ కెమెరాలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీకు మీ ఫోటోని రియల్ లైఫ్లో ఎలా ఉంటుందో అలా చూపిస్తుంది. నేను గూగుల్ కెమెరా వీడియోలు చేసేటప్పుడు చాలామంది కింద కామెంట్స్లో అన్న ఇమేజ్ చాలా షార్ప్గా వస్తుంది, ఫేస్ మీద ఉన్న చిన్న మచ్చలు కనిపిస్తున్నాయి, నేను పెళ్లి చూపులు ఫోటోలు పంపించుకుందాం అంటే అన్ని మచ్చలు కనిపిస్తూ ఉన్నాయి అని రకరకాల కామెంట్స్ రాశారు కదా. దానికి రీజన్ ఏంటంటే గూగుల్ కెమెరాలో ఉన్న ప్రాసెసింగ్ అనమాట. అది అలా షార్ప్గా రియలిస్టిక్గా చూపిస్తూ ఉంటుంది. చాలామందికి అది నచ్చదు. సో అందుకని మీకు రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్ చేయాలి, గూగుల్ కెమెరాలో ఉన్న దమ్ముని ఎందుకు ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ అన్నింటిలో మీరు ఫస్ట్ గూగుల్ కెమెరాతో ఉన్న గూగుల్ పిక్సెల్ 6a చూస్ చేసుకోవాలి. కానీ అల్టిమేట్గా అన్ని ఫీచర్లు, కెమెరా పెర్ఫార్మెన్స్, టెలిఫోటో లెన్స్ ఇలాంటివన్నీ కావాలనుకుంటే మాత్రం సామ్సంగ్ గెలాక్సీ S21 ఫ్యాన్ ఎడిషన్ చూస్ చేసుకోండి. నా సలహా ఇది అల్టిమేట్గా ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. కెమెరా డిపార్ట్మెంట్లో అల్టిమేట్గా ఫస్ట్ 1 సామ్సంగ్ గెలాక్సీ, ఆ తర్వాత మీకు నథింగ్ ఫోన్ 1 ఆర్ పిక్సెల్ 6a, ఆ తర్వాత మీరు షామీకి వెళ్ళండి. ఇవి కెమెరా డిపార్ట్మెంట్లో ఉన్న చేంజెస్ అనమాట. దెన్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ ఛార్జర్ అనే పాయింట్ కూడా ఇక్కడ మనం మెన్షన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న 4 ఫోన్స్లో 3 ఫోన్స్కి ఛార్జర్ బాక్స్లో రాదు. ఇది మాత్రం మీరు నోటీస్ చేయండి. నథింగ్ ఫోన్లో మీకు 4500 mAh బ్యాటరీ విత్ 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది, కానీ ఛార్జర్ బాక్స్లో ఉండదు, సపరేట్గా మీరు కొనుక్కోవాలి. అలాగే గూగుల్ పిక్సెల్ 6aలో మీకు 4400 mAh బ్యాటరీ ఉంటుంది, 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీంట్లో కూడా మీకు ఛార్జర్ ఇవ్వరు. సామ్సంగ్ గెలాక్సీ S21 ఫ్యాన్ ఎడిషన్లో 4500 mAh బ్యాటరీ ఉంటుంది, 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, కానీ ఛార్జర్ బాక్స్లో ఎవరు గుర్తుపెట్టుకోండి. అండ్ షామీ 11T Pro ఇది మాత్రం అల్టిమేట్ 5000 mAh బ్యాటరీ, 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ బాక్స్లో ఛార్జర్ అయితే ఇస్తారు. ఇది మాత్రం ఇక్కడ క్లియర్ ఆన్సర్ ఏంటంటే షామీ 11T Pro మీకు బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ పరంగా ఖచ్చితంగా ది బెస్ట్ అవుతుంది.
ఛార్జర్ కొనుక్కోవాల్సిన అవసరం అయితే లేదు. మిగతా 3 ఫోన్స్కి మాత్రం ఖచ్చితంగా బ్యాటరీ ఛార్జర్ కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అది మాత్రం మీరు నోటీస్ చేయండి. ఇక్కడ బ్యాటరీ లైఫ్ పరంగా చూసుకుంటే ఆబ్వియస్గా మీకు షామీ ఎక్కువగా ఇస్తుంది. ఆ తర్వాత నేను నథింగ్ ఫోన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను టెస్ట్ చేశాను, బాగుంటుంది. ఆ తర్వాత గూగుల్ పిక్సెల్ 6 వస్తుంది. ఆ తర్వాత శాంసంగ్ ఇస్తుంది. ఈవెన్ ఇక్కడ శాంసంగ్ 4500 mAh బ్యాటరీ ఉన్నప్పుడు కూడా శాంసంగ్ బ్యాటరీ అనేది నేను రీసెంట్గా S22 ప్లస్ వాడుతున్నాను. నా దగ్గర ఇంకా శాంసంగ్ చాలా ఫోన్స్ నా దగ్గర ఉన్నాయి, కొన్ని ప్రీమియం సైడ్ ఫోన్స్. కానీ ఎందులో కూడా బ్యాటరీ లైఫ్ అనేది అంత సాటిస్ఫాక్టరీగా అయితే నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. అందుకని దీన్ని లాస్ట్లో వేసాను నేను. అంతేగాని శాంసంగ్ మీద నాకు మీరు రకరకాలుగా అనుకోకండి దయచేసి. బ్యాటరీ లైఫ్ మాత్రం కొంచెం నేను బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది శాంసంగ్ ఫోన్స్లో, ఇది నోటీస్ చేయండి. ఇక్కడ ఛార్జింగ్ అండ్ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్, ఛార్జర్ ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే షామీ 11T Proని ఫస్ట్ లాగా వేసుకోండి. అది మీకు చాలా చాలా బెటర్గా ఉంటుంది. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే ఐపీ రేటింగ్ ఈ 4 ఫోన్స్కి ఉంది, కాకపోతే డిఫరెంట్గా ఉంది. మీకు నథింగ్ ఫోన్ 1లో మీకు IP53 ఉంటుంది. ఆ తర్వాత మీకు పిక్సెల్ 6Aలో IP67 ఉంటుంది. కానీ శాంసంగ్ గెలాక్సీ S21 ఫ్యాన్ ఎడిషన్లో IP68 ఉంటుంది. ఇది మాత్రం అల్టిమేట్. అండ్ మీకు అఫ్కోర్స్ 11T Proలో కూడా మీకు IP53 ఉంటుంది. ఇక్కడ మీకు ఐపీ రేటింగ్ కూడా కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు శాంసంగ్ గెలాక్సీ S21 ఫ్యాన్ ఎడిషనే బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఇక రిమైనింగ్ ఫీచర్లు కొన్ని చాలా వరకు కంపారిజన్స్ అయితే ఉంటాయి. డిస్ప్లే డిపార్ట్మెంట్లో కొన్ని, అలాగే కెమెరా డిపార్ట్మెంట్లో కొన్ని, మీకు ఆడియో డిపార్ట్మెంట్లో రకరకాలుగా ఉన్నాయి. అవన్నీ రెగ్యులర్గా మీ అందరికీ ఈజీగా అర్థమయ్యే పాయింట్సే. అవన్నీ ఒకసారి త్రూ అవుట్ మీరు వాటికి సంబంధించిన ఫీచర్లు వెళ్తూ ఉండండి. ఇవి నేను మెయిన్గా టార్గెట్ చేసిన ఒక 6 డిఫరెన్సెస్ అనమాట. ఈ డిఫరెన్సెస్ చూసుకొని మీరు ఏది చూజ్ చేసుకోవాలనేది అది మీ ఇష్టానికే వదిలేస్తాను, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇది ఈ కంపారిజన్. నన్ను అడిగితే మాత్రం 4 డిఫరెంట్ కేటగిరీ లవర్స్కి సూపర్ ఫోన్స్ అనమాట. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. అండ్ టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో జాయిన్ అయిపోయి అక్కడ నుంచి నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.